అంటే ఈ నగరం మనది గూడా గాకుండా పోతది. ఇక్కడుండే వాళ్ళకి గూడా అంత సీన్ లేదు. ఇంక కొనుక్కునే సీన్ లేదు. డెఫినెట్‌గా కదా! అవును. పక్క రాష్ట్రాల వాళ్ళొచ్చి కొనుక్కునే పరిస్థితి. అవును. సో, ఈ పరిస్థితికి గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఒక రెగ్యులేటరీ అనేది చేయాలండి. రెగ్యులేషన్ అనేది హౌసింగ్ సెగ్మెంట్‌లో చేయాలి. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో చూస్తే అవును. అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో గవర్నమెంట్ రెంటల్ హౌసింగ్ గూడా ఇస్తది. అంటే చూడండి. ఎవరైతే ఇల్లులు కొనలేని వాళ్ళకి గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టి వాళ్ళు రెంట్‌కిస్తారు తక్కువ ఓహ్! రెంటల్స్‌లో. ఇప్పుడు సింగపూర్‌లో చూడొచ్చు, యూకేలో చూడొచ్చు, అన్న డెవలప్డ్ నేషన్స్‌లో ఆ పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర మాత్రం అట్లాంటిది లేదు. ఏదో కొద్దిగా అప్పట్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ అని బెట్టి, లేదంటే అదే అదేదో డబుల్ అట్లా బెడ్‌రూమ్ బట్టి కొన్ని అవి అవును. గూడా పబ్లిసిటీ కోసం జేసినయి ఎక్కువున్నాయి చేసినయి. తప్పితే, అంతే. రియల్‌గా ప్రజలకి, పేదోళ్ళకి ఈరోజు ఇల్లు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ చూడట్లేదు. అసలు లేదు. ఇంకోటి క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎగ్జాక్ట్‌లీ. కంట్రీ మనం పేద కంట్రీ ఉండేది. పేద కంట్రీ నుంచి ఇప్పుడు కొంచెము వి ఆర్ డెవలపింగ్ గ్రోయింగ్ కంట్రీ. డెవలపింగ్ యెస్. కంట్రీకి వస్తున్నప్పుడు, మనం క్వాలిటీ హౌసింగ్ ఇవ్వడం గూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫెసిలిటీస్ గానీ, కరెక్ట్. ఇల్లు గానీ, క్వాలిటీ హౌసింగ్ గూడా గవర్నమెంట్. కానీ ఆ దిశలో ఏ గవర్నమెంట్ గూడా పనిజేయట్లేదు. మన కరెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో నాట్ ఎన్ నాట్ ఎక్సెప్షన్. వర్కింగ్. అన్న నాలా దగ్గర ఇక్కడ మన జూబ్లీ హిల్స్ డౌన్‌లో నాలా దగ్గర ఒక అపార్ట్మెంట్‌లో మొన్న అడిగితే 70,000 చెప్పారు రెంట్. మీరు నాలా దగ్గరనే అంటున్నారు. ఇవాళ ఉస్మాన్ నగర్, కొల్లూరులో గూడా 50,000, 55,000, 60,000 అవుతుంది మీరొక ఎక్కడి నుంచి గేటెడ్ కమ్యూనిటీలో పట్టుకొస్తారన్న? అపార్ట్‌మెంట్ తీసుకోవాలంటే. వాళ్ళని జూసి నార్మల్ స్టాండ్ అలోన్ అపార్ట్‌మెంట్స్ గూడా ఇవాళ 40,000, ఆ! 50,000 40, చేస్తున్నారు. 50,000 ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఒక సాలరీ ఎంతుంది మన హైదరాబాదీ సగటు సాలరీ ఎంతన్నా? 50. యాహ్! వాడు సాఫ్ట్‌వేరోడైతే ఏదో ఇంకా హై 1,00,000, లెవెల్ తప్ప 1,50,000 ఒక ఉంటది. 1,00,000 లక్షేసుకున్నవాడు 50% రెంట్ కట్టి వాడు ఏముంటాడన్నా? డెఫినిట్‌గా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఆ! ఇవాళ రెంటల్స్ చాలా పెరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్‌లో పోలిస్తే రెంటల్స్ 30-40% అనేవి సిటీలో పెరిగినాయి. వితిన్ ద హ్మ్. సిటీ. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు? సిటీలోనే ఉండాలి. వర్క్ ప్లేస్‌కి దగ్గరుండాలి. నాకు ఎక్కువ టైం వేస్ట్ కావద్దు అనుకుంటారు. ఆ స్ట్రెస్‌లో వీళ్ళు రెంటల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎంత అనేది స్ట్రెస్ డెఫినిట్‌గా అవుతుందది? పెరుగుతుంది అందరికి. మళ్ళీ జాబ్‌లన్నీ బుడగలే. ఎప్పుడు ఎగిరిపోతాయో యాహ్! తెలియని జాబ్ జాబులు. గూడా అంతే. మళ్ళీ దీంతో పాటు బ్యాంక్స్, లోన్స్ అవి గూడా లోన్స్ ఎక్కువైపోయినాయి. రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా బాగా ఎక్కువైపోయినాయి. పెంచేశారు. దీని మీద డెఫినిట్‌గా గవర్నమెంట్ ఒక రివ్యూ చేయాల్సిందే. ఒక పాలిసీ తీసుకురావాల్సిందే. అఫోర్డబుల్ సెగ్మెంట్ రెంటల్స్ హౌసింగ్ గూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే. యెస్. గవర్నమెంట్ బాధ్యత అది. కరెక్ట్. అట్లాగే ఈ ప్రైసెస్ కూడా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ల్యాండ్ ప్రైసెస్ గానీ, హౌస్ ప్రైసెస్ గానీ, ప్లాట్స్ ప్రైసెస్ గానీ దానికొక గవర్నమెంట్ బాధ్యత అది. మారటోరియం ఎంతో కొంత ఉండాలి గదన్న ఒక గారు అసలు. ఆ! రిస్ట్రిక్షన్స్ అనేవి రిస్ట్రిక్షన్ ఉండాలిగా. కంపల్సరీ పెట్టాలి. ఇంతవరకెళ్ళాలి, ఇంతవరకెళ్ళొచ్చు అనేది ఉండాలి గానీ ఇప్పుడు హైదరాబాద్‌లో చూస్తే మీకు 80% మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కొద్దిగా అప్పర్ క్లాసే ఉన్నారు. ఒక రిచ్ క్లాస్ అనేది ఇప్పుడు ఎవరైతే ఈ కోకాపేట్ గాని, గండిపేట్ గాని రిచ్చోళ్ళే కొనుక్కోవాల్సిన అంతే పరిస్థితి గదా! అనేది ఏర్పాటయింది. మిడిల్ క్లాస్ మీరన్న అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు రెంట్‌కి గూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాల్లో డెఫినెట్‌గా. రెంట్‌కి గూడా రాలేని మీరు పరిస్థితి. అక్కడే గాదు. ఓఆర్ఆర్ దగ్గర ఏ ప్లాట్స్ చూసినా 50,000, 60,000, యెస్. 70,000 గజం అయిపోయింది. యెస్. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ దగ్గర గూడా ప్లాటింగ్ వెంచర్ చేసి ₹25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఈ అబ్బా! పరిస్థితి ముందు లేకుండే హైదరాబాద్‌లో. చూడండి. ఏ వెంచర్‌లో చూసినా 25,000 లేనిది ఇవాళ ప్లాట్ అనేది దొరకట్లేదు. 200 గజాలు కొనుక్కోవాలన్నా ఇవాళ 50-60 లక్షలు మినిమమ్ స్పెండ్ జేయాల. మళ్ళీ ఈ స్పెండ్ చేసే దానిలో గవర్నమెంట్ 30-40% టాక్సెస్ రూపంగా టాక్సెస్ వెనక్కి రూపాయలకి తీసుకుంటుంది. అది జీఎస్టీ తీసేసుకుంటుంది. అవ్వచ్చు, టీడీఎస్ అవ్వచ్చు, కన్‌స్ట్రక్షన్‌లో వచ్చే టీడీఎస్‌లు, జీఎస్టీలు అవ్వచ్చు. ఓవరాల్‌గా ఇవాళ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ కానీ, ల్యాండ్ కాస్ట్‌లో వచ్చిన కాస్ట్‌లో 30-40% గవర్నమెంట్ తీసుకున్నప్పుడు, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మరి అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాలి. ప్రజలకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. రోడ్డు, పవరు, ఈ అన్ని ఫెసిలిటీస్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత కూడా, మంచి పార్క్స్, గ్రీనరీ. ఇవాళ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఏక్యూఐ అని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని. అవును. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోతుంది. కరెక్ట్. దాని గురించి ఏం చేస్తదనేది ఒక పాలసీ లేదు పాలిసీయే లేదు గవర్నమెంట్‌లో. దానికి ఇది మళ్ళీ సంబంధించి. ఢిల్లీ లాగా, ముంబై లాగా ఒక గ్యారంటీగా పొల్యూటెడ్ అవుతది. సిటీ లాగా అవ్వచ్చు. మీరు పంజాగుట్టలో చూడండి ఎంత దారుణంగా ఉంటదో నో. సిట్యుయేషన్. అదొక్కటే కాదు. ఓవరాల్‌గా చెప్తున్నా. సిటీలో ఎయిర్ యెస్. క్వాలిటీ ఇండెక్స్ అనేది మీరు మొబైల్‌లో ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలిసేది కాదు. తెలిసేది కాదు. అవును. ఐఫోన్ ఓపెన్ చేస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అది చూపెడుతుంది. ఇంతకుముందు పంజాగుట్టలో బోర్డ్ ఉండేది. బోర్డ్ ఉండేది. అవును. పొల్యూషన్ బోర్డ్ ఉండేది. సో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్ట్ అయింది. మొన్న ఎప్పుడో మెస్సీ వచ్చినప్పుడు ఢిల్లీలో అవును. సీఎం అక్కడికి వస్తే అందరూ ఏక్యూఐ అని అరిసారు. అంటే అవును. జనాల్లో ఒక రకమైన అవేర్‌నెస్ వచ్చింది. అవేర్‌నెస్ కాదు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తది. కరెక్ట్. కరెక్ట్. మీరు ఏ యెస్. రోజైతే ఈ అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో మీరు వర్క్ చేయకపోతే ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం గవర్నమెంట్ మీద వస్తుంది. గవర్నమెంట్
గవర్నమెంట్ తప్పకుండా ఆ దృష్టిలో తీసుకొని నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో ప్లానింగ్ సరిగ్గా చేయకపోతే డెఫినెట్గా గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది జనాల్లో వస్తుంది. అది మీకు కనిపించకపోవచ్చు, అది ఓట్ల రూపకంగా డెఫినెట్గా కనబడుతుంది కదా అన్న, మీరు చెప్పారు ట్రిపుల్ ఆర్ అన్నారు, ఈ కంట్రీలో మిడిల్ క్లాస్ ని టచ్ చేసిర్రు అనుకో డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ గవర్నమెంట్ దారుణంగా ఉంటుంది. ట్రిపుల్ ఆర్ అన్నారు, ఏం చేశారన్న ఇప్పటి వరకు దాని చుట్టుపక్కల ప్లాట్లు అమ్మడం, దాని పేరు చెప్పి ఊదరగొట్టడం తప్ప ఏమన్నా ఒక చిన్న రోడ్, అప్రోచ్ రోడ్ అన్న పడిందా ఇంతవరకు? టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అండి, అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. కరెక్ట్ 10 ఏళ్ల కిందట మొదలైన ఈ ట్రిపుల్ ఆర్ Yes. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేయలేదు, ఆ పాత గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పటిదాకా పునాది రాళ్ళు కూడా పడలేదు. స్టార్ట్ అవుతుంది అన్నారు, పేపర్ వర్క్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ అయింది, ఇప్పటిదాకా దాని ఓపెనింగ్ అనేది జరగట్లేదు. ఈ నెల, నెక్స్ట్ మంత్, ఆ మంత్, ఈ మంత్ అంటున్నారు తప్పితే రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు హైదరాబాద్ కి అత్యవసరమైన రోడ్ అది కదా. విచ్ కనెక్ట్స్ ఆల్ సబర్బన్స్ ఆఫ్ హైదరాబాద్. Correct. అండ్ హైదరాబాద్ సిటీ గ్రో అవ్వడానికి రేపు ఫ్యూచర్లో హౌసింగ్ కానీ, ప్లాటింగ్ కానీ అందరికి అందుబాటులో ఉండడానికి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా important. అవసరం అది, అవును. దాంతో పాటు మెట్రో కనెక్టివిటీ కూడా లాస్ట్ అంతకుముందు వచ్చిన గవర్నమెంట్ దాన్ని పెంచలేదు. ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ అవును, రోజుకి. అవును. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా చేస్తాం అంటున్నారు. ఢిల్లీకి 4 సార్లు వెళ్ళారు. అలైన్మెంట్లు మారుస్తున్నారు, దాన్ని కూడా రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఇప్పుడు జనం ఏమంటున్నారంటే ఈ అలైన్మెంట్లు కూడా వాళ్ళ ల్యాండ్ల కోసం రేట్లు పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ కోసమే అలైన్మెంట్లు కొత్త, ఇప్పుడు పాత వాటిని వదిలేసి కొత్త రూట్లను చేస్తున్నారు. మెట్రో రూట్ అనేది డెఫినెట్ గా అండి ఒక సాంకేతికంగా, అంటే ఒక టెక్నికల్ గా స్టడీ చేసి ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు తిరుగుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డ్ చేయని వాళ్ళు, కార్లు అఫోర్డ్ చేయని వాళ్ళు ఏ రూట్లలో ఎక్కువ తిరుగుతున్నారు, జాబ్ కోసం ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నారు అనే దాని మీద సైంటిఫిక్ డేటా తీసుకుని అది స్టడీ చేసి చేయాలి. కానీ మన దగ్గర హైదరాబాద్లో అలాంటిది జరగట్లేదు. ఏదో టాప్ లెవెల్ ఎవరో ఇంటర్నేషనల్ కన్సల్టెంట్కి ఇస్తారు, వాళ్ళు వచ్చి ఏదో 15 రోజులు సర్వే చేసి ఓ రూట్ మ్యాప్లు డిజైన్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటుందో ఓట్ల కోసమో లేకపోతే ఇంకో రకంగానో బిజినెస్ పరంగానో వాళ్ళు రూట్లు చేంజ్ చేయడం, ఇదంతా అనేది కరెక్ట్ కాదు. ప్రజలు మారారు, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది. ఇవాళ సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, టీవీ ప్రభావం అవ్వచ్చు, జనాల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. మీరు ప్రజల అవసరాల కోసం పనిచేయకపోతే డెఫినెట్గా ఫ్యూచర్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ముందుకొస్తుంది. సో ఈ విషయాలలో ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన అవసరాలు మనం క్రియేట్ చేయలేదనుకోండి, సస్టైనబుల్ లివింగ్ అవ్వచ్చు, రెంటల్ హౌసింగ్ అవ్వచ్చు, క్వాలిటీ ఇన్ ఎయిర్ అవ్వచ్చు, పొల్యూషన్ లేని సిటీ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయకపోతే జనాలకి వ్యతిరేకత అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ మీద ఛాన్స్ ఉంటుంది. మొన్న గ్లోబల్ సమ్మిట్ అని చేశారు, అవును. ఏం హడావుడన్నా 5 లక్షల కోట్లు, 5,600,700 ఇట్లా ఫిగర్ వేసి మరి కోట్లు వచ్చేసినాయి అని చెప్పారు. మొన్న కేసీఆర్ మాట్లాడగానే ఫిగర్స్ అన్ని లేపేసి 5,000 కోట్లకు మార్చేశారు దాన్ని. అంటే ఇదేమి డ్రామా, ఇది ఎట్లా, ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఈ సమ్మిట్లు అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ చేస్తుందండి. అన్ని గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయక తప్పదు. కాంపిటీషన్ లో ప్రతి స్టేట్ సమ్మిట్ చేస్తున్నాయి, ప్రతి సమ్మిట్ ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ నో ఎక్సెప్షన్. వాళ్ళు కూడా చేశారు. దానిలో ఎంఓయూలు అయినాయి, 5.75 lakh crores ఎంఓయూస్ అయినాయని ఆన్ పేపర్ అయితే డెఫినెట్. ఎంఓయూ అనేది పేపర్ మీద ఉండడమే, కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎక్కడ ఉండాలి? ఎంఓయూలో అయినవేంటి, ఏ కంపెనీలు ఎంఓయూ చేశారు, వాళ్ళతో మళ్ళీ మాట్లాడారా, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసిరా, ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కావాల్సిన ఇండస్ట్రీ కానీ ఐటీ కంపెనీ కానీ తీసుకొస్తున్నారా, వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇదే కాకుండా సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం మర్చిపోతుంది. మీరు ప్రీవియస్ గా చూసాం, నేషనల్ లెవెల్ సమ్మిట్లు ఎన్నో అయినాయి, స్టేట్ లెవెల్ సమ్మిట్స్ అయినాయి, ఎన్నో సదస్సులు అయితే హైదరాబాద్ లో డిఫరెంట్ వర్టికల్స్ మీద. ఎంఓయూస్ అయినంత మాత్రం అక్కడతో వదిలేయకూడదు. ఎంఓఎస్ లో ఇంప్లిమెంటేషన్ ఎంత అయింది, మేబీ సబ్మిట్ అయిన 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఓకే ఈ ఎంఓఎస్ అయిన 1 year తర్వాత ఇవి సాధించగలిగాము, 2 years తర్వాత ఇది జరిగింది, 3 years అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ పెట్టాలి. ఎంఓఈ ఇప్పుడు ఏదైతే సబ్మిట్ అయిందో, దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టిన సబ్మిట్ లో మీరు ప్రజల డబ్బు తీసుకొని ఖర్చు పెట్టినారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది?
అవి ఇంప్లిమెంట్ అయినావా లేవా అనేది చూడాలి. దానికి కావాల్సిన ల్యాండ్, దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. చేసి మళ్ళీ ఎవ్రీ 1 ఇయర్ మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీ ఎగ్జాక్ట్‌లీ. పబ్లిష్ చేయాలి. కదా! అది జరగట్లేదు. జరగట్లేదు. ఇదంతా కూడా ఇప్పుడేంటంటే ఓకే. మా పబ్లిసిటీ అయిందా లేదా? అది. మేము చేసామా లేదా? డిఫరెంట్ కంపెనీస్ తీసుకొచ్చి కొన్ని ఫేక్ కంపెనీస్ కూడా వస్తాయి ఈ ప్రాసెస్‌లో. అవును. అలాంటివి కూడా మీరు చూసినారు చాలా స్టేట్స్‌లో జరిగిన అయ్యో! అవును. విషయాలున్నాయి. అవును. సో, అది జరగకుండా ఈ గవర్నమెంట్ కంపల్సరీ ఆ కంపెనీస్‌తో టచ్‌లో ఉండి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసి వాళ్ళని పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆన్ టైమ్ ఇస్తే కరప్షన్ లేకుండా, డిలే లేకుండా, బ్యూరోక్రటికల్ ఇష్యూస్ లేకుండా ఇచ్చినప్పుడే ఈ సమ్మిట్స్ అనే వాటికి ఒక అర్థం ఒక పర్థం ఉంటుంది. ఉంటది. లేదంటే ఇంక సబ్మిట్స్ చేసి కదా! ప్రతిసారి సబ్మిట్ చేస్తున్నారు. దాని లక్షలుగా ఉంటాయి. ఇక్కడ నిజానికి అక్కడ ఏం జరుగుతుందనేది తర్వాత ఎవరికీ తెలవదు. ఈ దాంట్లో వ్యాపార దృక్పథం తప్ప రియల్ ఎస్టేట్ కన్నా ఇంకేం కనబడట్లే ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో. తప్పకుండా ఇప్పుడు అంటే ఎట్లా అంటే దానికి ఒక రీజన్ product చెప్తాను marketing రీజన్ launch. చెప్తాను మీకు ఒక విధానం అంటూ ఉండుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి గణాంకాలు అవునా కాదా డెఫినెట్ గా అండి. ఇంకెన్ని inventory అవుతుంది. కదా ఇన్వెంటరీ 1,00,000 ఉంది ఖాళీగా Hmm. ఇప్పటికే అక్కడ దిగేటోళ్ళు లేడు కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు లేడు కొనేటోళ్ళు లేడు నువ్వు ఇంకా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు 100 అంతస్తులు 50 అంతస్తులు ఏం చేసుకుంటావు అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి డెఫినెట్ గా ఇన్వెంటరీ అనేది ఉంది.